ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను లెఫ్ట్ హ్యాండ్తో నా రైట్ హ్యాండ్కి మెహందీ ఎట్లా వేస్తున్నానో నేను చూపిస్తాను. ఇది ఆర్ట్ ఛాలెంజ్లో భాగంగా డే 3 అనమాట. ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క దాని మీద ఏదో ఒకటి క్రియేటివ్గా చేస్తూ ఉంటాను నేను. అందులో భాగంగానే ఈరోజు అయితే నేను ఇట్లా రైట్ హ్యాండ్కు లెఫ్ట్ హ్యాండ్తో ఎట్లా మెహందీ అనేది వేస్తున్నాను చూపిస్తాను. అఫ్కోర్స్ ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. అఫ్కోర్స్ నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను చెప్పాను కదా. అందులో భాగంగానే ఆర్ట్ ఛాలెంజ్లో భాగంగా 3rd డే అనమాట. నేను ఇట్లా మెహందీ వేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఉండేలాగానే మెల్లగా వేస్తున్నాను. మనకు క్రియేటివిటీ అంటే ఏంటంటే వేస్తూ ఉంటేనే మన ఆలోచనలు అనేవి క్రియేటివ్గా మారిపోతాయి నా ఉద్దేశం ప్రకారం. సో మనం ఏదైనా సరే ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అందులో భాగంగానే నేను ఆర్ట్ ఛాలెంజ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఇంకా ఎండింగ్ వరకు చూడండి. ఎలా ఉందో నా మెహందీ డిజైన్ ప్లీజ్ కామెంట్ రూపంలో మాత్రం చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను మెహందీ వేయడం ఎలా నేర్చుకున్నాను ఏంటనేది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా మా రిలేటివ్స్లో ఒకరి మ్యారేజ్ అయిందనమాట. నాకు ఒక ఆవిడ అక్క అవుతుంది, అందరికీ మెహందీ వేసింది. నాకేమంటే మాత్రం వేయలేదనమాట. చిన్న చూపు చూసినట్టుగా మాట్లాడింది. నీకెందుకు లేవే మెహందీ, నువ్వు ఏమైనా అందరిలో తిరుగుతావా, అందరిలో ఉంటావా, నీకెందుకు వేయాలన్నట్టుగా మాట్లాడింది అనమాట. అది ఆ విషయంలో నేను చాలా అవమానానికి గురైన ఆ టైంలో నేను అనుకున్నాను, ఏంటి నేను నేర్చుకుంటే ఇలాంటి వాళ్ళని ఇట్లాంటి మాటలు నేను తీసుకోలేకపోయేదాన్ని కదా, నాకు రాకనే కదా అని చెప్పేసి నేను అది ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఇంకా తర్వాత మా ఇంట్లో షాప్ ఉంటుండే, మాకు ఆ చిన్నప్పటి నుండే అయినా సరే షాప్ ఉంటే జనరల్ స్టోర్ ఉంటుండే. అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇట్లా కోన్లు అవి తీసుకొస్తుండే. నేను డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఏదో ఒకటి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఒక్కటి నేర్చుకునేదాన్ని. అందులో భాగంగానే ఇట్లా మెహందీ వేసుకోవడం అయితే నేర్చుకున్నాను. ఒక 6 నెలలు సంవత్సరం లోపలనే నేను మంచిగా వేయడం నేర్చుకున్నా. ఎట్లా అంటే అందరికీ వేసేలాగా నేర్చుకున్నాను. చాలామంది పెళ్ళిళ్ళకు కూడా బ్రైడల్స్ కానీ పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకుకి అండ్ చుట్టాలు అందరికీ నేను మెహందీ వేస్తూ నేనైతే ఆర్ట్ని అయితే ఇంకా కంటిన్యూ చేసిన అనమాట. కొద్ది రోజులైతే నేను కస్టమర్కి కూడా నేను నేర్చుకున్న ప్రతి ఒక్క ఆర్ట్కి సంబంధించి కూడా దాని వెనకాల ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉందన్నమాట. మరిన్ని నా జీవితంలో జరిగిన ఇట్లాంటి విషయాలన్నీ మీతో ఇట్లానే షేర్ చేసుకుంటాను ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి.